హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. కథ ఏంటంటే రంగుల నెమలి ఇంకా భయపడిన జింక మారిన సింహం. ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పచ్చని చెట్లు, చల్లని గాలి, ఇంకా మాట్లాడే జంతువులు. ఆ అడవి అందరికీ చాలా ఇష్టం. కానీ అక్కడ ఒక భయం కూడా ఉండేది. అదేంటంటే సింహం. సింహం అడవికి రాజు. ఆ అడవికి రాజు ఒక పెద్ద సింహం. అది బలంగా ఉండేది. గర్జనతో అడవి కంపించేది. ఇంకా అన్ని జంతువులు దాన్ని చూసి చాలా భయపడేవి. సింహం అనుకునేది, నేనే రాజు, అందరూ నన్ను చూసి భయపడాలి. కానీ అది గమనించలేదు అందరూ భయంతో దూరంగా ఉన్నారని. ఇంకా జింక కూడా చాలా భయపడుతుంది. అదే అడవిలో ఒక చిన్న జింక ఉండేది. అది చాలా మంచిది, కానీ చాలా భయపడేది. చెట్ల ఆకులు కదిలినా పరిగెత్తేది. ఇతర జంతువులు నవ్వేవి, ఇంత భయమా అని. ఇంకా జింక మాత్రం అనుకునేది, భయం తప్పు కాదు, జాగ్రత్త నా బలం అని. ఇంకా అలా అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. వాన పడితే చాలు రెక్కలు విప్పి నాట్యం చేసేది. ఇంకా అడవి మొత్తం రంగులతో నింపేది. నెమలి అనుకునేది, అందం పంచితే అడవి కూడా నవ్వుతుంది అని. అది ఎవరికి భయపడేది కాదు, కానీ ఎవరిని బాధ పెట్టేది కూడా కాదు. అలా వాన పడుతూ ఉండగా ఒకరోజు నెమలి ఆనందంగా నాట్యం చేస్తుంది. జింక చెట్టు కింద దాక్కుంది. సింహం గుహలో కూర్చుంది. అకస్మాత్తుగా వర్షంతో ఒక చిన్నవాగు పెద్ద నదిలా మారింది. ఇంకా జింక నీరు తాగడానికి నది దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా నీరు వేగంగా ప్రవహించింది. ఇంకా జింక కాలు అక్కడ ఇరుక్కుపోయి అక్కడే జారి కింద పడిపోయాడు. అయ్యో అని అరిచింది. అది కొట్టుకుపోతుంది. ఇంకా నెమలి ఒక చిన్న ప్రయత్నం అయితే చేసింది. నెమలి ఇదంతా చూసి అది ఎగిరి వచ్చి జింక దగ్గర చుట్టూ తిరిగింది. అయితే ధైర్యంగా ఉండు అని అరిచింది. కానీ నెమలి చిన్నది, రెక్కలు అందమైనవే, కానీ బలం సరిపోలేదు. అయితే అక్కడికి సింహం వస్తుంది. అంతలో అడవి మొత్తం కంపించింది. ఇంకా గర్జన చేస్తూ ఉంది. సింహం వచ్చింది. అన్ని జంతువులు భయపడ్డాయి. కానీ ఈసారి సింహం వేట కోసం రాలేదు, అయితే సహాయం కోసం వచ్చింది. ఇంకా అది తన పెద్ద పంజాతో జింకను బయటకు లాగింది. జింక బతికింది. అడవి నిశ్శబ్దంగా అయిపోయింది. ఇంకా జింక వణుకుతూ చెప్పింది, నాకు నువ్వు భయమే, కానీ నువ్వే నన్ను కాపాడావు. ఇంకా నెమలి కూడా నవ్వుతూ అంటుంది, బలం అంటే కాపాడే మనసు. సింహం తల వంచింది. అలా సింహం ఆ రోజు మారిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి సింహం మారిన తర్వాత గర్జన కూడా తగ్గిపోయింది. దయ పెరిగింది. జంతువులు ఇక భయంతో కాదు, గౌరవంతో దగ్గరికి వచ్చాయి. సింహం అర్థం చేసుకుంది, భయం వల్ల రాజు కాలేం, నమ్మకం వల్లే అవుతాం అని. ఇంకా అలా కొత్త స్నేహం మారిపోయింది. అయితే నెమలి నాట్యం చేస్తుంది. జింక భయాన్ని జాగ్రత్తగా మార్చుకుంది. ఇంకా సింహం కూడా బలాన్ని రక్షణగా మార్చింది. ఆ అడవి ఇక భయంతో కాదు, స్నేహంతో నిండిపోయింది. ఇక చివరిగా మోరల్ ఏంటంటే, అందం ఆనందం పంచుతుంది, భయం జాగ్రత్త నేర్పుతుంది, బలం రక్షణ ఇవ్వాలి. కానీ ఈ మూడు కలిసి ఉంటే ఇదే నిజమైన జీవితం. ఈ స్టోరీ మీ హార్ట్ కి టచ్ అయితే నాకు ఒక లైక్ ఇవ్వండి చాలు. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.